17వ అధ్యాయము దేవుని వాక్యమును నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయంలో నుండి 24 నుండి 27 వరకు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 24 నుండి 27 వరకు. ఇశ్రాయేలీయులందరూ ఆ మనుషును చూసి మిక్కిలి భయపడి వారి ఎదుట నుండి పారిపోగా, ఇశ్రాయేలీయులలో ఒకడు వచ్చుచున్న ఆ మనుషును చూచుటలే నిజముగా ఇశ్రాయేలీయులను తిరస్కరించడమే వాడు బయలుదేరుచున్నాడు. వారిని చంపిన వారికి రాజు బహుగా ఐశ్వర్యం కలుగజేసి తన కుమార్తె నుంచి పెళ్లి చేసి వారి తండ్రి ఇంట వారిని ఇశ్రాయేలీయులలో స్వతంత్రులుగా చేయనగా, దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతుని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వారిని చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ నింద తొలగించిన వారికి బహుమంది ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా, జనుడు వారిని చంపిన వారికి ఇట్లు చేయబడినని అతనికి ఉత్తరమిచ్చిరి. ప్రభువు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్దాం. అందరూ స్తోత్రం చెల్లించండి. అందరూ గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనం అనేక వారాలుగా ఏం నేర్చుకుంటూ ఉన్నామంటే, తండ్రి అయిన దేవుడిని మనము స్పష్టముగా తెలుసుకోవాలి. దేవునిని లోతుగా తేటగా మనము ఎరిగి ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆ క్రమంలో తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకి సర్వాధికారం ఇచ్చి ఉన్నాడని, అలాగే యేసుక్రీస్తు ద్వారా మనము కూడా సర్వాధికారం కలిగి ఉన్నాము అనేటటువంటి విషయాన్ని ఇప్పటికే మనం నేర్చుకొని ఉన్నాం. అయితే ఎవరి మీద మనకు అధికారం ఉన్నది? చెప్పండి, ఎవరి మీద మనకు అధికారం ఉన్నది? పాపము మీద మనకు అధికారం ఉన్నది. పరిస్థితుల మీద మనకు అధికారం ఉన్నది. మన చుట్టూ జరుగుతూ ఉన్న పరిణామముల పైన మనకు అధికారం ఉన్నది. ప్రకృతి పైన మనకు అధికారం ఉన్నది. ఈ రీతిగా మనము అధికారం కలిగిన వారము. అయితే ఈ అధికారమును మనము ఎలా వినియోగించుకోవాలి? ఈ అధికారమును మనము ఎలాగునా వాడుకోవాలి? దేవుని శక్తిని మనం తెలుసుకున్నప్పుడు దేవుని శక్తిని మనం ఎలాగునా వినియోగించుకోవాలి? దేవుని శక్తిని మనం ఎలాగునా వాడుకోవాలి? దేవుని శక్తిని ఎలా వాడుకోవాలో, దేవుని శక్తిని మనము ఎలా వినియోగించాలో తెలియకపోతే దేవుని శక్తి మన జీవితంలో నిర్వీర్యమైపోతుందన్నమాట. ఏదైనా కానీ ఒక పనిముట్టు, ఒక వస్తువు ఎలా వాడుకోవాలో తెలియకపోతే అది మన ఇంట్లో ఉండను, అది మనకు నిరుపయోగంగానే మిగిలిపోతుంది. అలాగే దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యతను, దేవుడు మనకిచ్చినటువంటి ధన్యతను, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి అవకాశాలను మనం ఎలా వినియోగించుకోవాలో, ఎలా వినియోగించాలో మనము ఎరిగి ఉండుట, మనము తెలుసుకొనుట మనకెంతో క్షేమదాయకం. ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు మరియు గొల్యాతు యొక్క వృత్తాంతం, గొల్యాతు మరియు దావీదు యొక్క కథను మనం చూడగలం. క్రైస్తవ లోకానికి దావీదు గొల్యాతు యొక్క కథ చాలా సుపరిచితమైనది. గొల్యాతును గురించి వాక్యం ఏం చెబుతుంది? 17వ అధ్యాయము 4వ వాక్యం. గాతువాడైన గొల్యాతును శూరుడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతను 6 మూళ్ల జానుడు ఎత్తు మనిషి. అతని తల మీద రాగి శిరస్త్రాణం ఉండెను. అతను యుద్ధ కవచము ధరించి ఉండెను. ఆ కవచము 5,000 తులముల రాగి
రాగి ఎత్తు గలది, మరియు అతని కాళ్లకు రాగి కవచమును, అతని భుజముల మధ్యను రాగి బళ్ళెం ఒకటి ఉండెను. అతని ఈటి కర్ర నేతగానే ధోని అంత పెద్దది, మరియు అతని ఈటి కొన 600 తులముల ఇనుము ఎత్తుగలది. ఒకడు డాలును మోయించి అతను ముందర పోవుచుండెను. ఇది గొల్యాతు యొక్క యుద్ధ సామగ్రి, గొల్యాతు యొక్క యుద్ధ ఆయుధాలు, గొల్యాతు యొక్క యుద్ధ పనిముట్లు అనుకోవచ్చు అన్నమాట. గొల్యాతు ఎత్తు ఎంత? 6 మూరల జానడి ఎత్తు మనిషి అని ఇక్కడ వ్రాయబడి ఉందన్నమాట. 17వ అధ్యాయం 4వ వాక్యంలో అతను 6 మూరల జానడి ఎత్తు మనిషి. 6 మూరల జానడు అంటే సుమారుగా మన స్లాబ్ ఎంత ఉందో, ఈ బిల్డింగ్ స్లాబ్ ఎంత ఉందో అంత ఎత్తుంటాడు అనమాట. అలాగే మీ ఇంట్లోకి వెళ్ళి మీ స్లాబ్ను చూడండి, మీ స్లాబ్ ఎంత ఉందో అంత ఎత్తు సుమారుగా ఉంటాడు 6 మూరల జానడు అంటే. వీళ్ళరా ఇతను యుద్ధాయుధాలు ధరించుకున్నాడు, యుద్ధ కవచాలు ధరించుకున్నాడు, కాళ్లకు, నడుముకు, లేదా గుడ్డలకు, తలకు శిరస్త్రాణము మరి ఇవన్నీ ధరించుకొని ఇశ్రాయేలు ప్రజల మీద యుద్ధాన్ని ప్రకటించాడు. ఏమని? మీలో యుద్ధ వీరుడు, యుద్ధ శూరుడు ఎవడైనా ఉండి రండి, నాతో పోరాడి నన్ను గెలిస్తే కనుక మేమందరము మీకు దాసులమైపోతాము. ఒకవేళ మీరు గెలిస్తే కనుక మరి మేమందరం మీకు దాసులమైపోతాం. మేము గెలిస్తే కనుక మీరందరూ మాకేం కావాలి? దాసోహమైపోవాలి అని చెప్పి అతను సవాళ్లు విసురుతూ ఉన్నాడు. ఆ రీతిగా 40 దినాల పాటు 40 పగళ్ళు అతను సవాళ్లు విసురుతూ ఉన్నా ఎవరు కూడా అతని సవాలును స్వీకరించలేకపోయినట్లుగా దేవుని వాక్యంలో చూస్తా ఉన్నాం. 8వ వాక్యం, అతడు నిలిచి ఇశ్రాయేలు దండు వారిని పిలిచి, యుద్ధ భక్తులు తీర్చుటకై మీరు ఎందుకు బయలుదేరి వచ్చింది? నేను ఫిలిష్తీయులకు కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షముగా ఒకరిని ఏర్పరచుకుని అతను నా ఎద్దుకు పంపుడి. అతను నాతో పోట్లాడను చంపగలిగిన యెడల మేము మీకు దాసులు మగుదుము. నేను అతను జయించిన యెడల మీరు మాకు మరి దాసులై మాకు దాస్యము చేయుదురు అని చెప్పుచూ ఉన్నాడు. అలా చెప్తూ ఉన్నప్పుడు ఆ గొల్యాతు యొక్క మాటలు విన్నటువంటి ఇశ్రాయేలీయులందరూ కూడా మరి రాజైన సౌలు కానీ, సైన్యాధిపతులు కానీ, సైనికులు కానీ, సామాన్య ప్రజలు కానీ వారందరూ కూడా బహుగా కలవరపడ్డారని 11వ వాక్యం చెప్తూ ఉంది. సౌలును ఇశ్రాయేలీయులందరూ ఫిలిష్తీయుల మాటలు విన్నప్పుడు బహు భీతులైపోయారు. ఏమైపోయారంట? సౌలును ఇశ్రాయేలీయులందరూ ఫిలిష్తీయుల మాటలు విన్నప్పుడు బహు భీతులైరి. ఫిలిష్తీయుడు ఏమన్నాడు? గొల్యాతు ఏమన్నాడు? మీలో యుద్ధ వీరుడు ఎవడైనా ఉంటే రండి, నాతో పోరాడగలిగేవాడు, నన్ను ఓడించగలిగేవాడు, నన్ను జయించగలిగేవాడు ఎవడైనా ఉంటే రండి అని సవాళ్లు విసురుతూ మాట్లాడినప్పుడు రాజైన సౌలు, సైన్యాధిపతి, సైనికులు, సామాన్య ప్రజలు అందరూ కూడా కలవరం చెందినట్లుగా, వారు బహు భీతులైపోయినట్లుగా దేవుని వాక్యంలో మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం, చూడగలుగుతూ ఉన్నాం. ఈనాడు మనుషుల యొక్క కలవరానికి, భయానికి, ఆందోళనకు మూలం ఏమిటంటే మనుషుల యొక్క మాటలు, ఎదుటివారి యొక్క మాటలు, ఎదుటివారి నోట నుండి వెలువడేటటువంటి మాటలు కొన్నిసార్లు మనల్ని భయాందోళనలకు గురి చేస్తాయి, ఆందోళనకు, కలవరానికి మనల్ని గురి చేస్తాయి అని దేవుని వాక్యంలో మనం తెలుసుకుంటా ఉన్నాం, నేర్చుకుంటూ ఉన్నాం. వీళ్ళని చూడండి 24వ వాక్యం, ఇశ్రాయేలీయులందరూ ఆ మనిషిని చూచి, అనగా గొల్యాతును చూచి మిక్కిలి భయపడి వారి ఎదుట నుండి పారిపోగా. ఏమయ్యారంట? ఈ రీతిగా ఎన్ని దినాలుగా జరుగుతుంది? 16వ వాక్యం, ఆ ఫిలిష్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగపరుచుకొనుచు వచ్చెను. ఎన్ని దినాలు? అందరూ చెప్పండి. ఎన్ని రోజులు? 40 రోజుల పాటు ఆయన సవాళ్లు విసురుతూ ఉన్నాడు. మీలో మరి యుద్ధ వీరుడు, పోరాడగలిగేవాడు, నన్ను గెలవగలిగేవాడు ఎవడైనా ఉంటే రండి,
అది 40 దినాల పాటు ఉదయము సాయంత్రములను బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగపరుచుకొనుచు వచ్చెను. ఎన్ని దినాలు? 40 రోజుల పాటు అవతల వాడు సవాళ్లు విసురుతూ ఉన్న ఈ సైన్యములో, ఇశ్రాయేలు సైన్యములో, సౌలు రాజ్యములో మరి గొలియాతును ఢీకొట్టగలిగే వారు ఎవరు కూడా లేరు. అటువంటి పరిస్థితుల్లో గొర్రెలు కాసుకునే బాలుడైన దావీదు, వాళ్ళ అన్నలు, దావీదు యొక్క అన్నలు యుద్ధంలో ఉన్నారన్నమాట. దావీదు యొక్క అన్నలు సైన్యములో చేరారు. దావీదు ఏమో గొర్రెలు కాసేవాడుగా ఉన్నాడు. అప్పుడు దావీదు తండ్రి అయినటువంటి యెషయి దావీదుతో చెప్పాడు, నాయనా, మీ అన్నలు యుద్ధంలో ఉన్నారు కాబట్టి, యుద్ధానికి సైన్యంలో ఉన్నారు కాబట్టి వారు ఎలా ఉన్నారో ఏమిటో వారి యొక్క యోగక్షేమాలు కనుక్కొనిరా బాబు అని తండ్రి అయిన యెషయి దావీదును పంపించాడు. స్తోత్రం చెప్పండి. 17 యెషయి తన కుమారుడు దావీదును పిలిచి, మీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తూమెడును ఈ 10 రొట్టెలను తీసుకుని దండులో నీ సహోదరుల యొద్దకు ఆ దగ్గరకు త్వరగా పొమ్ము. మరియు ఈ 10 జున్నుగడ్డలు తీసుకుని పోయి వారి సహస్రాధిపతికిమ్ము. నీ సహోదరులు క్షేమముగా ఉన్నారో లేదో సంగతి తెలుసుకుని వారి యొద్ద నుండి ఆనవాళ్ళ ఒకటి తీసుకొని రమ్మని చెప్పి పంపివేశాను. స్తోత్రం చెప్పండి. దావీదు ఏం చేసేవాడు? గొర్రెలు కాపరి. మరి దావీదు యుద్ధ భూమిలోకి ఎందుకు వచ్చాడు? దావీదు యొక్క అన్నలు సైన్యంలో దండులో ఉన్నారు. వారు క్షేమముగా ఉన్నారో లేదో కనుక్కొని రమ్మని తండ్రి పంపించాడు దావీదుని. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దావీదు వచ్చేలేకే జనులు అవతల వాళ్ళు యువతల వాళ్ళు బాలులు తిరిగి ఉన్నారు. గొలియాతు మరి అలాగే ఇశ్రాయేలు సైన్యము ఫిలిస్తీయులు బాలులకు ఎదురుబెదురుగా నిలబడి మరి ఆయనేమో సవాళ్ళు విసురుతూ ఉన్నాడు. గొలియాతు అనేవాడు సౌలు పక్షంగా, ఇశ్రాయేలు ప్రజల పక్షంగా పోరాడగలిగేవాడు అప్పుడు కూడా లేడు. అక్కడ నేనున్నాను అని ధీమాగా ఎదుర్కోగలిగేవాడు ఎవడో లేడు అక్కడ. అందుకనే వాక్యంలో రాయబడింది 24వ వాక్యంలో, ఆ మనిషిని చూచి మిక్కిలి భయపడి వారి ఎదుట నుండి పారిపోగా. ఏమయ్యారంట? ఎవరు? ఇశ్రాయేలీయులు. ఎవరిని చూచి? ఆ మనుషును చూచి అని. ఎవరిని చూచి? గొలియాతును చూచి. ఎవరిని చూసి? గొలియాతును చూచి. 6 మూరల జానుడు ఎత్తు కలిగిన మనిషి, యుద్ధాయుధాలు, శిరస్త్రాణము, యుద్ధ కవచాలు ధరించుకొని ఉన్నాడు. దమ్ముంటే రండి మనం పోట్లాడుకుందామని అవతల నుండి చాలా మరి దినాలుగా అతను మాట్లాడుతూ ఉన్నాడు. ఆ గొలియాతు మీదకి వెళ్ళగలిగే సాహస వీరుడు ఎవరు కూడా లేరు. అప్పుడు వాళ్ళంతా భయపడిపోయారంట. ఆ మనిషిని చూచి మిక్కిలి భయపడి వారి ఎదుట నుండి పారిపోగా. 11వ వాక్యంలో ఉంది, ఆ ఫిలిస్తీన్ మాటలు వినినప్పుడు బహు భీతులైరి. గొలియాతు మాటలు విన్నప్పుడు వారు బహుగా భయపడిపోయారు. 24వ వాక్యంలో గొలియాతును చూచి మిక్కిలి భయపడి వారి ఎదుట నుండి పారిపోగా. ఇప్పుడు సైన్యమును కాపాడగలిగేది ఎవరు? అమ్మా బాబు, సైన్యమును భద్రపరచగలిగేది ఎవరు? ఇశ్రాయేలు జనాంగమును కాపాడగలిగేది ఎవరు? సంఘమును కాపాడగలిగేది ఎవరు? సంఘము పక్షంగా నేనున్నాను నిలబడగలిగేది ఎవరు? అలాగే నీ జీవితంలో కూడా గొలియాతు వంటి పోరాటాలు నీకు వస్తాయి. గొలియాతు లాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. గొలియాతు అంటే అంత పెద్ద మనుషులే కాకపోయినా అంతటి పెద్ద సమస్యలను ఎదుర్కోవాలి. ఆ అనేకమైన ఆరోగ్య సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, కుటుంబపరమైన సమస్యలు కానీ, ఈ విధమైన నీ శక్తికి మించిన సమస్యలు, నీ ఆర్థిక స్థోమతకు మించిన సమస్యలు, నీ వయసుకి మించిన సమస్యలు నీవు ఎదుర్కోవలసి వచ్చినప్పుడు నీవు ఏం చెయ్యాలో
ఇక్కడ మనం తెలుసుకుంటా ఉన్నాం, నేర్చుకుంటూ ఉన్నాం. రండి ప్రియమైన వారులారా, పారిపోగా 25వ వాక్యం. ఇశ్రాయేలులో ఒకడు వచ్చుచున్న ఆ మనుషుని చూచితిరి. నిజముగా ఇశ్రాయేలును తిరస్కరించుటకే వాడు బయలుదేరుచున్నాడు. వారిని చంపిన వారికి రాజు బహుగా ఐశ్వర్యము కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి వారిని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలులో స్వతంత్రులుగా చేయుననగా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ మాట దావీదు విన్నాడు. ఏ మాట చెప్పండి? ఆ గొల్యాతును ఓడించిన వాడికి రాజు ఎట్లా చేస్తాడు? బహుగా ఘనతను ఐశ్వర్యమును కలుగు చేసి తన కుమార్తెనిచ్చి కళ్యాణం జరిగించి ఇజ్రాయేలులో దేశములో వారిని స్వతంత్రులుగా చేస్తాడు. ఆ మాట దావీదు విని 26వ వాక్యంలో, దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. స్తోత్రం చెప్పండి. ఈ గొల్యాతు అనేవాడు ఎంతటి వాడు, ఏమాత్రపు వాడు వీడు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఒక ప్రశ్న. అప్పటికి దావీదు చాలా లిటిల్గానే, బాలుడుగానే ఉన్నాడు. ఉంటే ఒక 15 ఏళ్ల లోపు ఉండొచ్చు, లేదా 16-17 కూడా ఉండొచ్చేమో. ఒకవేళ వాక్యంలో అతని గురించి బాలుడు అని రాయబడి ఉన్నారు. ఏమని? బాలుడు అని రాయబడి ఉంది. ఏంటి? దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకి సున్నతుని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, ఎపాటి వాడు, వీడు ఏమాత్రపు వాడు అని దావీదు ఒక ప్రశ్న వేశాడు. ఇక్కడ మనం కూడా ఒక ప్రశ్న వేసుకోవాలి. ప్రజలందరికీ ఎందుకు భయం పుట్టింది? దావీదుకు మాత్రమే ఎందుకు రోషం పుట్టింది? రాసుకోండి. ప్రజలందరికీ ఎందుకు భయం పుట్టింది, భయం వచ్చింది? దావీదుకు మాత్రమే ఎందుకు రోషం వచ్చింది? ఆ విషయాన్ని చూసి ప్రజలందరూ భయపడడానికి కారణం ఏమిటి? ప్రజలందరూ పారిపోయారు. ప్రజలందరూ పారిపోవడానికి కారణం ఏమిటి? దావీదుకి మాత్రమే రోషం రావడానికి కారణం ఏమిటి? కొన్ని సమస్యలు మనల్ని మరి భయభ్రాంతులకు గురి చేస్తాయి. కొన్ని ప్రాబ్లమ్స్ మనల్ని పారిపోయేలా గురి చేస్తాయి. కొన్ని ప్రాబ్లమ్స్ మనల్ని అజ్ఞాతంలోనికి తీసుకుని వెళతాయి. కొందరిని అవే ప్రాబ్లమ్స్, అవే సమస్యలు నలుగురు ఎదుటికి తీసుకొస్తాయి. రీజన్ సేమ్ ప్రాబ్లం, ఒకే విధమైన సమస్య, ఒకే విధమైనటువంటి ప్రాబ్లంని ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు. కొందరేమో భయపడి పారిపోయారు, దావీదేమో ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. హల్లెలూయా. ఎందుకు దావీదుకి ఎంత పౌరుషం వచ్చింది ఇక్కడ? ఎందుకు దావీదుకి ఎంత రోషం వచ్చింది ఇక్కడ? ఎందుకు దావీదుకి ఎంత కసి పెరిగింది ఇక్కడ? ఎంత కసి రావడానికి మూలం కారణం ఏమిటి? సమస్యలను చూసినప్పుడు, పోరాటాలను చూసినప్పుడు, ఆవేదనలను, ఆక్రందనలను మనం చూసినప్పుడు భయం కాదు కానీ రావాల్సింది మనలో కసి, పౌరుషం రావాలి. స్తోత్రం చెప్పండి. ఏం రావాలి? కసి, కసి, పౌరుషం రావాలి. నేను ఈ పోరాటాన్ని ఎదుర్కోగలను, నేను ఈ సమస్యలను జయించుకోగలను, నేను ఈ యొక్క ఆవేదనను, ఆక్రందనను ఎదుర్కోగలను అనేటటువంటి కసి, ఆ విధమైన పౌరుషం ఈ గుండెల్లో పుట్టాలి. హల్లెలూయా. ప్రియులారా, ఎందుకు దావీదుకి ఎంత ధైర్యం వచ్చింది? ఏమంటాడు? ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వీడు ఏపాటి వాడు, వీడు ఏమాత్రపు వాడు. ఇప్పుడు ఎదుట ఒక సమస్య ఉంది. నువ్వేమన్నారంటే, ఈ సమస్య ఏపాటిది, నాకు ఈ ప్రాబ్లం ఎంత మాత్రముంది, నాకు ఈ ప్రాబ్లం కోసం నేను కలవరపడవలసిన పని లేదు, ఈ ప్రాబ్లం కోసం నేను గురికి కొనాలిపోవలసిన అవసరం లేదు. ఇది నాకు ఏపాటిది, ఈ సమస్య నేను జయించుకోగలను, ఈ పోరాటాన్ని నేను అధిగమించుకోగలను. ఒక సమస్యను చూడగానే నీకేం రావాలి? కసి, కసి, పౌరుషం రావాలి. నేను దీన్ని జయించగలను. నీలో ఉన్న ఎబిలిటీ, నీలో ఉన్న సామర్థ్యత, నీలో ఉన్న శక్తి బయటికి రావాలి.
ఒక పోరాటమును చూసినప్పుడు, ఒక సమస్యను నీవు చూసినప్పుడు, నీలో ఉన్న ఎబిలిటీని నీవు పనిలో పెట్టడానికి, నీ యొక్క సామర్థ్యతను ఉపయోగించడానికి అది నీకు ఒక అవకాశం. హల్లెలూయా. పరీక్షలు కొందరికి భయాన్ని పుట్టిస్తాయి, పరీక్షలు కొందరికి ధైర్యాన్ని పుట్టిస్తాయి. కొందరు పేపర్ లీక్ అయితే బాగుంటుంది అనుకుంటారు, కొందరు పేపరు నాట్ లీక్ అవ్వకూడదు. ఎందుకంటే నేను కష్టపడి చదువుకున్నాను, కష్టపడ్డాడు, చదువుకున్నాడు, పేపర్ లీక్ అయితే బాగుంటుంది, ప్రశ్నల ముందే తెలిస్తే బాగుంటుంది అనుకుంటాడు. కష్టపడి చదువుకున్నవాడు నో పేపర్ లీక్ అవ్వడానికి వీల్లేదు, ప్రశ్నల ముందే తెలియడానికి వీల్లేదు, నా యొక్క సామర్థ్యతను నేను మరి చాటుకోగలను అనుకుంటాడు. అంటే క్రైస్తవ జీవితంలో కూడా, క్రైస్తవ మరి అనుదిన జీవితంలో నీకు వచ్చే పోరాటాలను ఎదుర్కోవాలంటే నీకేమి రావాలంటే సమస్యలను చూసినప్పుడు పౌరుషం రావాలి. స్తోత్రం చెప్పండి. ఏం రావాలి? కసి పెరగాలి, పౌరుషం పెరగాలి. అంటున్నాడు దావీదు, సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. ఎంత గొప్ప మాట అసలు ఇది, ఎంత ఛాలెంజింగ్. ఒక దీశాలి మాట్లాడే మాట, ఒక ధైర్యశాలి, ఒక దీశాలి అయిన వాడు, ఒక ధైర్యవంతుడు, ఒక సాహస వీరుడు మాట్లాడగలిగేటటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు? బాలుడైన దావీదు. ఏ వయసులో ఉన్నాడు ఆయన? బాల్య వయసులో. 42వ వాక్యం. చుట్టూ పారచూచి దావీదును కనుగొని అతడు బాలుడై, అతనేమై బాలుడై. సౌలు కూడా అంటాడు, నీవు బాలుడవు. 33వ వాక్యం. ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వారితో పోట్లాడడం నీకు బలం చాలదు, నీవు లిటిల్ అబ్బాయి, నీవు బాలుడివి, కానీ వాడు బాల్యం నుండి విద్యాభ్యాసం కలిగిన వాడు అని సౌలు దావీదుతో. ఒక బాలుడికి, ఒక చిన్న పిల్లవాడికి ఎంత కసి ఎలా వచ్చింది అనేది నా హృదయం ప్రశ్నగా ఉన్నాను. ఇంత పౌరుషం రావడానికి కారణం ఏమిటి? ఇంత ధైర్యం ఎలా వచ్చింది అతనికి? ఆ చిన్న పిల్లవాడికి, బాలుడికి, 15 ఏళ్ల కుర్రాడు, గొర్రెలు కాసే కుర్రాడికి. ఈ ప్రశ్నకు జవాబు ఏమిటంటే దేవుని మీద అతనికి ఉన్న అచంచలమైనటువంటి విశ్వాసం. ఫస్ట్, దేవుని మీద అతనికి ఉన్న అచంచలమైన విశ్వాసం. ఒక బాలుడికి, ఒక లిటిల్ బాయ్కి ఎంత ధైర్యం రావడానికి మూలం కారణం ఏమిటంటే దేవుని మీద అతనికి ఉన్న అచంచలమైన, అమోఘమైన, అపూర్వమైన, ఆ అనిర్వచనీయమైనటువంటి విశ్వాసం అన్నమాట. అంటే కొరత లేని విశ్వాసం. ఏ విశ్వాసం ఇది? కొరత లేని విశ్వాసం. దావీదు దేవుణ్ణి అంతగా నమ్మాడు. దావీదు దేవుని శక్తిని అపరిమితంగా తెలుసుకున్నాడు. దావీదు దేవుని కార్యాలను అపరిమితంగా ఎరిగినవాడు. దావీదు దేవునిని అపరిమితంగా ఎరిగినవాడు. దావీదుకి ఏమర్థమైందంటే దేవుడు అపరిమితుడు, అనగా పరిమితులు లేనివాడు. ఆయన హద్దులు ఎల్లలు లేనివాడు, అపరిమితుడు. ఆయన పరిమితి లేనివాడు. దేవుడు ఏదైనా చేయగలడు, ఎంతైనా చేయగలడు, ఎలాగైనా చేయగలడు, ఎప్పుడైనా చేయగలడు అనేటటువంటి మరి ఆ అమోఘమైన, అచంచలమైనటువంటి విశ్వాసము కలిగిన వాడు దావీదు. స్తోత్రం చెప్పండి. అందుకే ఏమొచ్చింది చెప్పండి? అందుకే ఏమొచ్చింది? విశ్వాసం లేని వాడికేమో భయం వచ్చింది, విశ్వాసం లేని వాడేమో పారిపోతూ ఉన్నాడు. విశ్వాసం కలిగిన వాడికేమో ధైర్యం వచ్చింది. నిలబడి అతను దీశాలిగా, ధైర్యశాలిగా పోరాటం చేసే బలం, పోరాడేటటువంటి శక్తి అతనికి వచ్చింది. ఇంకా అంటూ ఉన్నాడు, వారిని చంపి, ఎవరిని ఆ సమస్యను చంపి, గొలియాతును మర్చిపోండి. ఆ సమస్యను చంపి, ప్రాబ్లం ఏదైనా కానీ అక్కడ దావీదుకున్న ప్రాబ్లం ఎవరు? ఇజ్రాయేల్ సైన్యానికి ప్రాబ్లం ఎవరు? గొలియాతు. నీకు అదే ప్రాబ్లం ఉండకపోవచ్చు. నీకు అనారోగ్యం ఒక ప్రాబ్లం,
ఆర్థికపరమైన పరిస్థితులు నీకు ప్రాబ్లం, వయసు వచ్చిన పిల్లలు నీకు ప్రాబ్లం, సమస్యగా మారారు. ఈ పిల్లలు ఎలా నేను మరి వడ్డెక్కించాలి, ఈ పిల్లల్ని ఎలా వడ్డెక్కించాలి, ఈ పిల్లల్ని ఎలా నేను ప్రయోజకుడిని చేయాలి, ఇది నీకు ఒక సవాల్, ఇది నీకు ఒక ఛాలెంజ్ గా నీకు నిలబడుతూ ఉంది. ఈ కార్యాన్ని ఎలా సాధించాలి, ఈ సమస్యను ఎలా జయించుకోవాలి, వారిని చంపి ఎవరిని సమస్యలు ఎవరిని చంపాలి అన్నది చెప్పండి, పక్కన చెప్పండి, చెప్పండి, సమస్యను చంపాలని చెప్పండి. ఆయన నాకే చెప్తారు, చెప్పండి. సమస్యను చంపాలి, భయాన్ని భయపెట్టాలి. చెప్పండి. భయానికి ఏం పుట్టించాలి? భయానికే భయం పుట్టించాలి. దట్ ఈస్ క్రిస్టియానిటీ. అదే క్రైస్తవుడి లక్షణం. నిజమైన క్రైస్తవుడు భయానికే భయం పుట్టిస్తాడు. భయపడేవాడు కాదు క్రైస్తవుడు. సమస్యను చూసి పారిపోయేవాడు కాదు క్రైస్తవుడు. సమస్యను చంపగలిగేవాడు క్రైస్తవుడు. భయాన్ని భయపెట్టేవాడే క్రైస్తవుడు. అప్పుడే నీవు నిజమైన క్రైస్తవుడివి. భయాన్ని భయపెట్టాలి, భయానికే భయం పుట్టాలి నీ విశ్వాసం నుంచి. వారిని చంపి ఎవరిని? సమస్య పోరాటాన్ని వారిని చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ నింద తొలగించిన వారికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడగగా, దావీదు దృష్టి అడగపోయింది. ఇప్పుడు అందరినీ అడగపోయింది. మళ్ళీ ఒకసారి అడగపోయింది. ఏంటది? ఏమైంది? దావీదు యొక్క మనసు, దావీదు యొక్క దృష్టి, దావీదు యొక్క ఆలోచన ఎవరి మీదకి పోయింది? బహుమానం మీదకి పోయింది. అంటే ఆయన ఊహను, ఆయన మనసులో ఆల్రెడీ గొల్యాతును జయించేశాడు. చెప్పండి, మనసులో ఏం చేశాడు? మనసులో గొల్యాతును జయించాడు. గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో ఎప్పుడైనా కానీ ఒక సమస్యను జయించాలంటే, ఒక పోరాటమును జయించాలంటే, ఒక ప్రాబ్లమ్ని అధిగమించాలంటే ముందు నీ మనసు బలంగా ఉండాలి. నీ మనసు దృఢమైనదిగా ఉండాలి. నీ మనసును నీవు బలపరుచుకోవాలి. క్రైస్తవ జీవితంలో, అనుదిన జీవితంలో పోరాటములు, సమస్యలు, ప్రాబ్లములు, రోగాలు ఇవి సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి. సమస్య వచ్చినప్పుడల్లా ఒక చోటుకి వెళ్ళడం, సమస్య వచ్చినప్పుడల్లా పదిలి గారి దగ్గరికి వెళ్ళటం. ఇవాళ సమస్య వచ్చింది, పదిలి గారి దగ్గరికి వచ్చావు, సమస్య జరిగింది. మరి రేపు ప్రాబ్లం వచ్చింది, మరి రేపేం చేయాలి? మరి రేపు అది కాదు. నీ సమస్యను ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవుడిగా నీవు పరిష్కరించుకోగలిగే, నీవు జయించుకోగలిగే ఎబిలిటీని, సామర్థ్యతను దేవుడు నీలోనే పెట్టాడు. స్తోత్రం చెప్పండి. నేను మిమ్మల్ని ఏం చేస్తున్నాను? నేను మీకేం చెప్తున్నాను? సరే, మిమ్మల్ని ఏం చేస్తున్నాను? మీలో ఉన్న ఎబిలిటీని మీకు గుర్తు చేస్తా ఉన్నా, మీలో ఉన్న సామర్థ్యతను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను, మీలో ఉన్న శక్తిని వెలికి తీస్తా ఉన్నాను. నీలోనే ఆ విధమైన శక్తి ఉంది. ఒక ప్రాబ్లంను జయించుకోగలిగే ఎబిలిటీ, ఒక సమస్యను ఎదుర్కోగలిగే సామర్థ్యత ఎవరిలో ఉంది? నీ లోపల ఉంది. గొల్యాతును జయించుకోగలిగే సామర్థ్యత, గొల్యాతును ఎదుర్కోగలిగే ఎబిలిటీ దేవుడు దావీదులోనే పెట్టాడు, అందరిలో పెట్టాడు. కానీ వాళ్ళు ఎవరు తను గుర్తించలేకపోయారు. దావీదు దేవుడు తనలో పెట్టిన ఎబిలిటీని, సామర్థ్యతను గుర్తించాడు కనుక గొల్యాతుతో పోరాటం చేయడానికి ముందుకొచ్చాడు. ఒక ప్రాబ్లం ఎదుర్కొచ్చినప్పుడు, నీకు ఒక ప్రాబ్లం తారసపడినప్పుడు మొట్టమొదటిగా నీవు నీ యొక్క మనసును దృఢపరచుకోవాలి. నీ మనసును నీవు బలపరుచుకోవాలి. అమ్మో ఇంత ప్రాబ్లం అనుకోకూడదు. నీ మనసులో దానిని గెలిచినట్లుగా, నీ హృదయంలో దానిని జయించినట్లుగా నీవు ఆలోచించుకోవాలి. ఆ విధంగా ఆ దిశగా నీవు అడుగులు వేయాలి, ఆ దిశగా నీవు ప్రయత్నాలు చేయాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక మనిషి మనసు బలంగా, మనసు దృఢంగా ఉంటే అతను ఎంతటి పోరాటాన్నైనా జయించుకోగలడు. హల్లెలూయా.
యెహోషాపాతు జీవితంలో కూడా ఈ విధమైన సంఘటన జరిగినట్లుగా మనం చూస్తాం. రండి, దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము నేను చదువుతాను. మొదటి వాక్యం. ఇది అయిన తర్వాత మోయాబీయులను, అమ్మోనీయులను, మెయోనీయులను కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చాయి. ఎవరెవరు? మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులను కొందరు దండెత్తి, అంటే అనేక దేశాల వాళ్ళు, 1 కంటే ఎక్కువ జాతి ప్రజలు యెహోషాపాతు మీదకి వచ్చారు. 3వ వాక్యం. అందుకు యెహోషాపాతు భయపడ్డాడు. యెహోవా ఇందు విచారించడానికి మనసు నిలుపుకొని, ఏం నిలుపుకున్నాడట? అందరూ చెప్పండి, ఏం నిలుపుకున్నాడట? ఏం చేయడానికి? దేవుని సన్నిధికి రావటానికి, దేవుని నుండి శక్తి పొందుకుంటానికి, దేవుడిని అడగటానికి. యెహోవా సన్నిధిలో అతను యెహోవా ఇందు విచారణ చేయటకు మనసు నిలుపుకొని, అతను తన మనసు నిలుపుకున్నాడు, తన మనసును బలపరుచుకున్నాడు, తన మనసును దృఢపరుచుకున్నాడు, సైన్యం యొక్క మనసును దృఢపరిచాడు, ప్రజల యొక్క మనసులను బలపరిచాడు, సైన్యం యొక్క మనసులను, ప్రజల యొక్క మనసులను రేపాడు, పురికొల్పాడు. యుద్ధం చేసే పని లేకుండా దేవుడు జయించాడు. హల్లెలూయా. ఎదురొచ్చిన పోరాటమును జయించుకోవడానికి నీవు నీ మనసు దృఢంగా ఉంచుకోవాలి. రండి, దావీదు దగ్గరకు వద్దాం. తిరిగి 17వ అధ్యాయం 1 శామ్యూయల్ 26వ వాక్యంలో అంటున్నాడు దావీదు, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సముద్రుని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? వాడు ఏపాటి వాడు? ఏమాత్రపు వాడు? వారిని చంపి ఇశ్రాయేలు మీద నుండి ఈ నింద తొలగించిన వారికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా. దేని మీద దృష్టి పెట్టాడు? అందరూ చెప్పండి, దేని మీద దృష్టి పెట్టాడు? గుర్తుపెట్టుకోండి, బహుమానం మీద దృష్టి పెడితేనే నీవు పోరాటాలను జయించగలవు. పరలోకం మీద దృష్టి పెడితేనే నీవు నీ సమస్యలను జయించుకోగలవు. నీ దృష్టి భూసంబంధమైనదిగా ఉండకూడదు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోనుకుడి. ఎలాగనగా మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు గారు చెప్పాడు. నా ప్రియమైన దేవుని ప్రజలారా, నీ మనసు, నీ యొక్క ఆత్మ, నీ యొక్క మనసు దేనిపైన దేని మీద ఉండాలంటే దేవుడు ఇచ్చే బహుమానం మీద నీ మనసు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు నీ కొరకు సిద్ధం చేసిన బహుమానం మీద నీ దృష్టిని కేంద్రీకరించాలి. సౌలు రాజు భయపడ్డాడు, సైన్యాధిపతి భయపడ్డాడు, సైనికులు భయపడ్డారు, సామాన్య ప్రజలు బెంబేలు చెందారు, పారిపోయారు. కానీ ఒక సామాన్యుడైనటువంటి గొర్రెలు కాసుకునే బాలుడు మాత్రం ఏమయ్యాడు? రోషం తెచ్చుకున్నాడు, పౌరుషం తెచ్చుకున్నాడు, కసిని పెంచుకున్నాడు, శత్రువును ఓడించాడు, ఇశ్రాయేలు మీద నుండి అవమానమును తొలగించాడు. 19:5 ఉంటుంది ఆ మాట. చక్కని మాట రాస్తాడు. 19:5. అతను తన ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా, అతడనగా దావీదు తన ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా, యెహోవా ఇశ్రాయేలుకందరికీ గొప్ప రక్షణ కలుగజేసెను, అది నీవే చూచి సంతోషించితివి కదా. ఏముంది ఇక్కడ? అతను తన ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా, యెహోవా ఇశ్రాయేలుకందరికీ గొప్ప రక్షణ కలుగజేసెను. ఒక సమూహము, ఒక జాతి, ఒక ప్రజలు సమూహము ఒక జాతి మరణము నుండి తప్పించబడింది. ఒక జాతి మీద ఉన్న అవమానము తొలగించబడింది. ఒక జాతికి విజయం లభించింది. ఎంతమంది ద్వారా? ఓన్లీ వన్ మ్యాన్, వన్ బాయ్. మ్యాన్ అనే కన్నా వన్ బాయ్, ఒక బాలుడు ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు అందరికీ గొప్ప రక్షణ కలుగు చేసింది. ఎవరి ద్వారా? ఒక బాలుడు, వన్ బాయ్, ఒక బాలుడు ద్వారా. సో నేను ముగింపులోకి వస్తా ఉన్నాను. రండి 17:26 మరలా చదువుతాను. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు సముద్రుని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు?
వారిని చంపి ఇశ్రాయేలు మీద నుండి ఈ నింద తొలగించిన వారికి బహుమతి ఏమనంతల ఎంత నిలిచిన వారిని అడగగా, ఆయన తన మనసులో గొలియాతును జయించినట్లుగా, ఆయన తన మనసులో సమస్యను చంపేసినట్లుగా, భయానికి భయం పుట్టించినట్లుగా, ప్రత్యర్థికి చెమటలు పుట్టించినట్లుగా, ప్రత్యర్థిని ఓడించినట్లుగా తన మనసులో ఆలోచించుకొని ఆయన బహుమానం మీదకి వెళ్ళిపోయి తన మనసులో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే నీ జీవితంలో ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నా, అనారోగ్యమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నా, కుటుంబ భారం, పిల్లలు చిన్నపిల్లలప్పుడు చాలా సంతోషం, చాలా చాలా మరి ఎంతో ఆప్యాయంగా ఆలంబనగా ఉంటారు. అదే పిల్లల వయసు వచ్చినాక ఏమవుతారు? భారంగా బాధ్యతగా మారుతారు. అమ్మో, ఈ బాధ్యత ఎప్పుడు నెరవేర్చాలరా బాబు, ఈ పిల్లలకి పుస్తకాలు ఏంటి, బ్యాగులు ఏంటి, బూట్లు ఏంటి, బట్టలు ఏంటి, యూనిఫార్మ్ ఏంటి, ఫీజులు ఏంటి, పెన్సిల్ ఏంటి, పెన్నులు ఏంటి, రైజర్లు ఇవన్నీ కొనాలంటే చెప్పండి, తలకు మించిన భారం అయిపోయినట్లుగా భావించుకుంటారు. దీన్నంతటినీ నువ్వు జయించుకోవాలంటే చెప్పండి ఏముండాలి నీకు? దేవుని మీద అచంచలమైనటువంటి విశ్వాసం. ఈ మాట గుర్తుపెట్టుకోండి, అచంచలమైన విశ్వాసం. దావీదుకు మాత్రమే పౌరుషం రావటానికి, కసి రావటానికి మూలం ఏమిటంటే దేవుని మీద దావీదుకు ఉన్న అచంచలమైన అమోఘమైన విశ్వాసం. అమోఘమైన విశ్వాసం. మీకు వచ్చేవారని చెప్తాను. రండి, మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేసుకోండి. కంప్లీట్ తింటాం. అందరూ పెద్ద మోకాళ్ళు వేసుకోండి. 2 నిమిషాలు అందరూ పెద్ద మోకాళ్ళు వేసుకోండి. మీ 2 చేతులు ఆకాశం తట్టి చాపి ప్రార్థన చేసుకోండి. ప్రభువా, దావీదు లాంటి అత్యంచలమైన విశ్వాసం నాకు దయచేయి ప్రభువా అని అందరూ ప్రార్థన చేసుకోండి. దావీదు ఎలాగో గొలియాతును జయించాడు, దావీదు ఎలాగో గొలియాతును చంపాడు, అలాగే నీ సమస్యను నీవు చంపాలి. నీకు భయాన్ని పుట్టించే ప్రతి పరిస్థితికి నీవు భయాన్ని పుట్టించగలగాలి. ఆ విధమైన ఎబిలిటీని, సామర్థ్యతను, శక్తిని దేవుడు నీలో పెట్టాడు. బాబు, అమ్మా, దేవుడు నీలో ఒక ఎబిలిటీని పెట్టాడు. శత్రువును జయించుకోగలిగే సామర్థ్యత నీలో పెట్టాడు. అలాగే సమస్యను జయించుకోగలిగే శక్తిని దేవుడు నీలో పెట్టాడు. దేవా, నాకు సహాయం చేయండి. దేవా, నేను మరి సమస్యలను చూసి, పోరాటాలను చూసి రోషం తెచ్చుకోవడానికి, పౌరుషం తెచ్చుకోవడానికి, కసి తెచ్చుకొని జీవించడానికి, సమస్యను ఓడించడానికి, భయానికి భయం పుట్టించడానికి నాకు శక్తిని ఇవ్వండి ప్రభువా, ఆ విధమైన విశ్వాసం ఇవ్వండి ప్రభువా అని దయచేసి అందరూ ప్రార్థన చేసుకోండి. 2 నిమిషాలు మీరు ప్రార్థన చేసుకోవడానికి మీకు అవకాశం కల్పిస్తా ఉన్నాను. దిస్ ఇస్ యువర్ టైం. ఇది మీ సమయం అయి ఉన్నది. ఇది మీ సమయం. మోకాళ్ళు వేసుకోండి. మీ హస్తాలు పరలోకం వైపు చాపి ప్రార్థన చేసుకోండి. ఏ సమస్య నిన్ను బాధ పెడతా ఉంది, ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నాం. ఆరోగ్య సమస్యతో బాధపడుతూ ఉన్నావా? అనారోగ్యమైన సమస్యతో, ఆర్థికపరమైన సమస్యను ఎదుర్కొంటూ ఉన్నావా? అలాగే పిల్లల భారంతో నీవు మరి బాధ్యత అనే సమస్యను ఎదుర్కొంటూ మరి ఒక బాధ్యత నీకు సమస్యగా మారిందా? వాటన్నింటినీ ప్రభు నీకు కట్టేవాడు. నీవు ఆ కట్టగలిగే సామర్థ్యతను దేవుడు నీలో పెట్టాడు. గొలియాతును దావీదు ఓడించినట్లుగా, గొలియాతును దావీదు చంపినట్లుగా నీ సమస్యలను నీవు ఓడించగలగాలి. నీకు భయాన్ని పుట్టించగలగాలి. దావీదు దేవుడు అలాంటి శక్తినిచ్చాడు. నీవు దావీదుకి అంత విశ్వాసం ఉందో అలాంటి విశ్వాసం నీకు ఉండాలి. అచంచలమైన అమోఘమైనటువంటి విశ్వాసం దేవుడు దావీదుకి ఇచ్చాడు. పరిశుద్ధుడు అయిన మా తండ్రి యేసు స్వామి, కృతజ్ఞతలు, వందనాలయ్యా. సౌలు రాజు, సైన్యాధిపతి, సైనికులందరికీ భయం పుట్టింది. కేవలం దావీదుకు మాత్రమే రోషం వచ్చింది గొలియాతును చూచినప్పుడు. అలాగే మేము సమస్యను చూచినప్పుడు భయపడి బెంబేలు చెంది పారిపోయే వారముగా కాక దావీదు వలె పౌరుషం కసి తెచ్చుకొని నైనా సమస్యను జయించుకుంటానికి, భయానికి భయం పుట్టించడానికి మాలో మీరు ఎబిలిటీని పెట్టారని, మాలో మీరు సామర్థ్యతను ఉంచారని, మాలో మీరు ఆ విధమైన శక్తిని ఉంచారని మీరు బోధించారయ్యా. మేము ఈ సత్యాన్ని గుర్తిరిగి నాయనా మీ సిలువ
మరణ పునరుద్ధానము అయా శక్తితో దేవా సమస్యను జయించుకుంటానికి, సమస్యను చంపటానికి, భయానికి భయం పుట్టించడానికి మీరు మాకు సహాయం చేయండి. యేసు నామములో కృతజ్ఞతలు అర్పించి వేడుకొనొచ్చు ప్రార్థించుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. అలాగే మోకాళ్ళ మీద